నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ న్యూస్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఈ ఫస్ట్ న్యూస్ కూడా సామ్సంగ్ నుంచి ఉంటుంది. సో సామ్సంగ్ వాళ్ళది సామ్సంగ్ గెలాక్సీ M35 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుంది అనేసి అయితే మీకు అందరికీ తెలిసిందే కదా. సో ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే కొన్ని బయటపడ్డాయి. ఫస్ట్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రమే Exynos 1380 ప్రాసెసర్ యూజ్ చేస్తారు అండ్ 6000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది అనేసి అయితే ఇక్కడ కొన్ని లీక్డ్ స్పెసిఫికేషన్స్ ప్రకారం బయటపడ్డది. అండ్ ఇక్కడ 6.6 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే, పీక్ 1000 నిట్స్ బ్రైట్నెస్తో పాటు వస్తుంది, ఇంకోర్ గ్లాస్ వెక్టర్స్తో పాటు వస్తుంది. అండ్ 6GB ర్యామ్, 8GB ర్యామ్ ప్లస్ 2GB స్టోరేజ్ వేరియంట్తో పాటు వస్తుంది. మల్టీ SD కార్డ్ పెట్టుకోవచ్చు. 50 MP ప్రైమరీ కెమెరా విత్ OIS, 8 MP అల్ట్రా వైడ్, 2 MP మ్యాక్రో, 30 MP సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది అనేసి అయితే కొంచెం అప్డేట్స్ అయితే వచ్చినాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ గూగుల్ నుంచి అవ్వడం. సో గూగుల్ ఫొటోస్ ఏవైతున్నాయో 10 బిలియన్ డౌన్లోడ్ మైల్ స్టోన్ అయితే అఫీషియల్గా వాళ్ళ ప్లే స్టోర్లో అయితే మాకైతే రీచ్ అయిపోయింది అనమాట. సో గూగుల్ ఫొటోస్ వాళ్ళు అయితే యూజ్ చేస్తారు, పోయి వాళ్ళ పండుగ చేసుకోవచ్చు. పెద్దగా విషయం ఏం లేదు, కానీ ఇది 5 బిలియన్ మార్క్ ఏదైతే ఉందో 2020లో రిలీజ్ అయింది. సో దానికి డబల్ కానికే దగ్గర 4 years అయితే పడ్డది అనుకోవచ్చు. సో మీరు యూజ్ చేస్తారా లేరా చెక్ చేయడానికి ఇక్కడ ఫొటోస్లో కొన్ని ఏ ఫీచర్స్ ఇంక్లూడ్ చేసినట్టు. సో మీ ఒపీనియన్ ఏంది గూగుల్ ఫొటోస్ మీద కింద కామెంట్ అయితే. సో అదే నెక్స్ట్ చూస్తే టెక్నో స్పార్క్ నుంచి అంటే. సో టెక్నో స్పార్క్ 20 Pro 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. July 9th లాంచ్ అయితే అప్డేట్ చేసిరు. సో పేర్లో కూడా పెద్దగా ఉంది, కిలోమీటర్ అంత పేరు అనుకోవచ్చు, ఇంత పెద్ద కిలోమీటర్ పేరు లైక్ టెక్నో స్పార్క్ 20 Pro 5G అనుకుంటా. సో పెద్ద పేరు అయిపోయింది, కానీ డిజైన్ వైజ్ లుక్ వైజ్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. 3-4 కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. సో చూద్దాం, అఫీషియల్గా అమెజాన్ అవైలబుల్ ఉంటుంది అనేసి అయితే అప్డేట్ అయితే వచ్చింది. తర్వాత నెక్స్ట్ బోట్ నుంచి అన్నమాట. సో వాళ్ళు బోట్ లూనార్ OS అయితే బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ తీసుకోవచ్చు. సో దీని స్పెషాలిటీ ఏంటంటే 1.4 inches డిస్ప్లేతో పాటు వస్తే AMOLED డిస్ప్లే అనమాట. అండ్ ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ కంటే ముందు ప్రైస్ చూసుకుందాం బై. సో 3300కు వస్తుంది. ఆలివ్ గ్రీన్ మ్యాగ్నెటిక్ సిలికాన్ స్ట్రాప్, యాక్టివ్ బ్లాక్ సిలికాన్ స్ట్రాప్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ 600 nits బ్రైట్నెస్, 2.5D స్క్రీన్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇన్ హౌస్ X1 ప్రాసెసర్తో పాటు వస్తుంది అనేసి అయితే ఇక్కడ మన వాళ్ళైతే మెన్షన్ చేసి రమ్మడపై 700 యాక్టివ్ మోడ్స్తో పాటు కూడా వస్తుంది అనేసి ఉన్నాం. సో బ్లడ్ ఆక్సిజన్ మీటరు, SPF మీటర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో తీసుకోవాలి కింద కామెంట్ అయితే చేయండి. తర్వాత సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ప్రోటాన్ నుంచి అన్నమాట. సో ప్రోటాన్ వాళ్ళైతే మంచి కాంపిటీషన్ అయితే వస్తారు అన్నమాట. మెయిలింగ్ సర్వీసెస్లో మనకి జీమెయిల్ వాళ్ళకి మంచి పోటీగా వస్తారు. సో వీళ్ళు కొత్తగా డ్రైవ్కి ఏదైతే ఉందో ప్రోటాన్ డ్రైవ్లో కూడా డాక్స్ అయితే ఇంట్రడ్యూస్ చేసిరు అన్నమాట. గూగుల్ డాక్స్కి ఆల్టర్నేటివ్గా అనమాట. సో దీన్ని కూడా సేమ్ కొలాబరేషన్ చేసుకొని ఎడిటింగ్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు అనేసి అయితే అంటారు. సో ప్రోటాన్ డ్రైవ్ అనేది కొత్తగా తీసుకొస్తారు బై. సో దీంట్లో మార్కెట్లో ఇంకో కొత్తతో కాదు కానీ కొత్తగా మార్కెట్లోకి అయితే వస్తుండు. సో వెయిట్ చేద్దాం ఏంది కథ ఎట్లుంటుంది అనేసి అయితే ఇంకో అప్డేట్ వీడియో అయితే చేస్తాను. తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే గ్యాలక్సీ నుంచి అన్నమాట. సో గ్యాలక్సీ వాళ్ళు సడన్గా అనుకోకుండానే వాళ్ళది GeForce RTX 4070 సూపర్ ఉంది కదా, ఆ సూపర్ యొక్క 16GB VRAM మోడల్ బ్లూవర్ స్టైల్ మోడల్ని అయితే అన్ఎక్స్పెక్టెడ్గా లీక్ చేసి పడేసారు బై. సో ఇక్కడ 16GB VRAMతో పాటు వస్తుంది. ఇక్కడ 1200 AI టాప్స్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే బ్లూవర్ స్టైల్ అనమాట బై. సో బ్లోవర్ స్టైల్ ఏందని అంటే బై, సో బ్లోవర్ స్టైల్ ఏంటంటే ఒక దగ్గర ఫ్యాన్ ఉంటుంది. ఈ ఫ్యాన్ ఇక్కడ నుంచి గాలి గుంజగానే ఇక్కడ నుంచి ఇట్లా ఫ్యాన్ రొటేట్ అవుతుంది కదా, ఇట్లా గాలి పుష్ చేయగానే ఇట్లా బయటకు వచ్చేస్తుంది అనమాట. కిందికి కూడా నార్మల్గా ఏంటంటే ఫ్యాన్ తిరిగేటప్పుడు గ్రాఫిక్ కట్ ఇట్లా పెడతాం కదా, గాలి కిందికి వస్తుంది లేకపోతే ఇటు వెళ్తుంది. కానీ ఏవైతే మనకి HDMI పోర్ట్స్ లేకపోతే VGA పోర్ట్స్ ఉంటాయి కదా, దానిపైన పక్కకి గ్రిల్స్ ఉంటాయి, ఆ గ్రిల్స్లోకి వచ్చి బయటకి గాలి వస్తుంది అన్నమాట. సో ఇది బ్లూవర్ స్టైల్ అంటారు. సో పాత ఏవైతే ఫ్యాన్స్ ఉన్నాయో వీటికి ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు అవి యూజ్ చేస్తారు ఆ మోడల్ని. సో తీసుకొచ్చారు పోయి అన్ఎక్స్పెక్టెడ్గా లీక్ అయిపోయింది అనుకోవచ్చు. అండ్ తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో Battlefield 5 అనే ఒక గేమ్ అయితే అవైలబుల్ ఉంది బై 181 రూపీస్కి. ఒకవేళ మీరు Battlefield ఫ్యాన్స్ అయితే ఇట్లా ఈ గేమ్ అయితే మంచిగా ఆడేసినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది బై. మంచిగా బ్యాటిల్లో ఆడుతున్నట్టు గ్రాఫిక్స్ కానీ ఆ ట్యాంక్స్ ఆ స్నైపింగ్ అవన్నీ కూడా బాగుంటాయి బై. ఒకసారి చెక్ చేసిన ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. అండ్ అంటే
ఈ టెక్నికల్ గేమ్స్ అప్డేట్స్ అప్పుడు ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా, మంచిగా అనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో కింద పోయి నెక్స్ట్ అలా కలుసుకుందాం.